హలో అందరికీ. బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రాపర్ సెటప్ వెతుక్కుందాం. అయితే కంప్లీట్గా డే టైం ఫ్రేమ్ నుంచి మనం కొద్దిగా ఇంటర్డే పర్పస్కి నేను యూస్ చేసే టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది 15 మినిట్స్. సో మనం కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుంటుని ఇంటర్డేలో ట్రేడ్ తీసుకోవడం ఎలాగనేది చూసుకుందాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ కమింగ్ వీక్లో ఎలా ఉంటుంది, ఎలాగ ఉండిపోతుంది అనేది మనం మాట్లాడుకుందాం. అయితే చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా ఉండాల్సింది అని చెప్పేసి సప్లై కంటిన్యూ చేయడానికి డే టైం ఫ్రేమ్లో మనకి ఇదంతా కంప్లీట్గా బీరిష్ ట్రెండ్లో ఉంది. బీరిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి సప్లై తెక్కోవాలి కదా. సో లాస్ట్ సప్లై అనేది ఇది, ఈ సప్లైని బ్రేక్ చేయకుండా ఉండాల్సింది. బట్ మార్కెట్ ఏమో ఫైనల్గా కంటిన్యూ చేయకుండా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసేస్తే మనకి సప్లై ఫెయిల్ అయిపోయినట్టే కదా. సో సెకండ్ సప్లై అక్కడ ఉంది, ఎక్స్ట్రీమ్లో పైన ఉంది. ఈ పైన ఇక్కడ వరకు వెళ్ళాలి. బట్ మార్కెట్ ఏమైంది, సప్లైని ఏదైతే నాది ఈ ప్రజెంట్ ఈ సప్లై ఉందో ఈ సప్లైని నాకు బ్రేక్ చేసి మళ్ళీ కిందకు ఫాలో అవడం వస్తుంది అంటే లిక్విడిటీ ఇంకా పూర్తిగా ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్పి. సో ఇప్పటివరకు ఎక్కడిది పైన ఉండే సెల్లర్స్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది. సో ఇప్పుడు బయర్స్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ చేసి ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉందో సప్లై అక్కడి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్కి వెళ్ళడానికి మనం ఏదైనా ప్రాపర్ డిమాండ్ నుంచి వస్తున్నామంటే లేదు, రావట్లేదు. బట్ ఏంటంటే దీనికంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే వీక్లీది ఉందో దాని డిమాండ్ నుంచే వెళ్తుంది పైకి. సో మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఆ తర్వాత ఈ కరెంట్ లెగ్ని నేను ఫిబ్ లెవెల్స్తో మార్క్ చేసుకుంటే అందులో ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్లో ఉంది. అండ్ డిస్కౌంట్ నుంచి మార్కెట్ ఇప్పుడు ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. పర్టికులర్గా ఇది ఈ కరెంట్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఈ ప్రీవియస్ ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ హై కానీ బ్రేక్ చేసిందంటే ఈ ప్రీవియస్ హై కూడా కంటిన్యూ చేసుకుంటూ బ్రేక్ అయిపోద్ది. సో మ్యాక్స్ ఈ ప్రీవియస్ హై బ్రేక్ అవ్వకూడదు. అంటే నేను లాస్ట్ వీకెండ్ 14th ఏదైతే క్యాండిల్ ఉందో దాన్ని హై బ్రేక్ అవ్వకూడదు. ఆ క్యాండిల్ హై బ్రేక్ ఏంటంటే ఈ ప్రీవియస్ లైక్ హై బ్రేక్ అయిపోద్ది. సో ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయితే అప్పుడు. బట్ దీనికంటే కిందన సరే 1 అవర్లోకి వద్దాం ఇప్పుడు. ఓకే, 1 అవర్లో చూస్తే 1 అవర్ ఇప్పుడు కరెంట్ టైం ఫ్రేమ్లో 1 అవర్లో బీరిష్లోనే ఉంది అండ్ బీరిష్లో ఫాలో అవుతూ వస్తుంది. సో నాకు సప్లై నుంచి ఫాలో అవడం, రిజెక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయింది. సో ఎక్కడి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రీవియస్గా ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది చూస్తే ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ నుంచి ఏం చేయొచ్చు, లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికంటే కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రీవియస్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ దీనికంటే ప్రీవియస్లో ఏదైతే ఫాలో అవుతుందో ఆ ఫాలో అయ్యే దాంట్లో కూడా ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే లైక్ ఇందులో నుంచి ఈ పై నుంచి కింద పెట్టుకుంటే కరెక్ట్గా అది దాని డిస్కౌంట్ లెవెల్ ప్రీమియం లెవెల్కి వెళ్ళింది. ప్రీమియం లెవెల్ నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో దీనికంటే హయ్యర్ టైం ఫ్రేమ్, ఈ లెగ్ కంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది దానికి రెస్పెక్ట్ ఇస్తుంది. సో మ్యాక్స్ ఏమవుతుంది అంటే రేపు మార్నింగ్ మనకి ఓపెన్ అయితే ఈ లెవెల్లో ఆల్మోస్ట్ 150 ఈ పాయింట్స్ లెవెల్లో కానీ హోల్డ్ అయ్యి మార్కెట్ ఇక్కడ కానీ హోల్డ్ అయ్యి ఆ తర్వాత కంటిన్యూ చేసిందంటే అంటే ఒక క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ ఆరెల్స్ ఏదైనా హోల్డ్ అయ్యి దాన్ని హై బ్రేక్ చేస్తే మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు ఆల్మోస్ట్ ఈ జోన్ వరకుని 49,600 వరకుని 49,550 నుంచి 600 లెవెల్ వరకు మనం ఇక్కడ వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఇన్ కేస్ కానీ ఇక్కడ హోల్డ్ అయితే, ఇన్ కేస్ ఇది బ్రేక్ అయిపోయిందంటే ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అన్నట్టయితే 49,100 లెవెల్ బ్రేక్ అయిపోతే మనం డైరెక్ట్గా ఈ లో కూడా బ్రేక్ చేసి ఈ గ్రీన్ కలర్ జోన్ ఏదైతే డిమాండ్ పెట్టుకున్నామో అక్కడ మిటిగేషన్కి మనం తీసుకుందాం. అక్కడ వరకు టార్గెట్ బీరిష్ సైడ్కి. ఓకే, సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం ఆల్మోస్ట్ 300 పాయింట్స్. ఇన్ కేస్ ఈ లెవెల్ సస్టైన్ అయితే ఒక చిన్న క్యాండిల్తో సస్టైన్ అయ్యి ఇక్కడ నుంచి మనకి ఏమైనా ఎంట్రీ ఇస్తున్నట్టయితే ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇంకొక 300 పాయింట్స్ పైన 350 పాయింట్స్. సో బోత్ సైడ్ మనం ప్లే చేయొచ్చు. బట్ క్యాండిల్ అండ్ ఎంట్రీస్ మనం చూసుకుంటూ ట్రేడ్ తీసుకోవాలి. సో ఇది నా సెటప్. రేపటికి చూద్దాం. రేపు లైవ్ మార్కెట్లో ఏమైనా ట్రేడ్ దొరికినట్టయితే అది వీడియో చేసి పెడతాను, అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.